రాశి సెప్టెంబర్ నెల రాశి ఫలాలు. ఉద్యోగులు, ఈ నెలలో మీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా ఒత్తిడి, పనిభారం, ఉద్యోగం లేదా పదవిలో ఊహించని మార్పు వస్తుంది. మీరు కూడా కొంతకాలం వేరే చోట పనిచేయాల్సి రావచ్చు. ఇది మీకు మరింత ఒత్తిడి మరియు పనిభారాన్ని ఇస్తుంది. మీరు ఉద్యోగంలో పేరు రావటం కొరకు కాకుండా పని పూర్తి చేయాలనే ఆలోచనతో పనులు చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇతరుల మెప్పు కొరకు పనిచేస్తే ఆ పనిలో ఆటంకాలు రావటమే కాకుండా చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశముంటుంది. ఈ నెలలో పెద్ద కెరీర్ నిర్ణయాలను వాయిదా వేసి ఓపికగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వ్యక్తులు ఇంటర్వ్యూలలో పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లతో ఏదో ఒక సమస్యను ఎదుర్కొనవచ్చు. ఆర్థిక పరిస్థితి, ఆర్థికంగా ఈ నెల కొంత సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే సంపాదన మరియు ఖర్చుల మధ్య సంతులనం ఉండదు. అనవసర కారణాల వల్ల డబ్బు ఖర్చు చేయవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య కారణాల వల్ల కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. ప్రథమార్థంలో ఖర్చులు కొంత తక్కువగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అవి పెరగటం వలన కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశముంటుంది. ఆరోగ్యం, ఈ నెల ఆరోగ్యం పరంగా మీకు సామాన్యంగా ఉంటుంది. పనిభారం, ఒత్తిడి వల్ల రక్తం, నాడీ వ్యవస్థలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అనవసర అనారోగ్య సమస్యలను నివారించడానికి తగిన విధంగా విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నించండి. ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా జననాంగాలు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. కుటుంబం, మీ జీవిత భాగస్వామి పరీక్షల్లో విజయం సాధించటం లేదా ఉద్యోగంలో అభివృద్ధి సాధించటం లేదా కొత్త ఉద్యోగాన్ని పొందటం వలన ఈ నెలలో కుటుంబ పరంగా కొంత మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఊపిరితిత్తులు లేదా మెడ సంబంధిత సమస్య వల్ల మీ కుటుంబ సభ్యులలో ఒకరికి కొంత చికిత్స అవసరం కావచ్చు. ప్రథమార్థంలో కుటుంబ జీవితం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో మీ మాట తీరు కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంటుంది. తొందరపడి మాట జారకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు ఈ నెలలో తమ వ్యాపారంలో విజయం సాధించడం కొరకు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు మరియు అమ్మకాలు హఠాత్తుగా క్షీణించడం కూడా సూచించవచ్చు. కాబట్టి మీ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. అంతేకాకుండా ద్వితీయార్థంలో వినియోగదారులతో అనవసర సంభాషణ చేయటం తగ్గించుకోవటం మంచిది. ఎందుకంటే అది గొడవకు దారితీసే అవకాశముంటుంది. విద్యార్థులకు చదువు కంటే వినోదంపై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కాబట్టి కాస్త సాధారణ సమయం ఉంటుంది. చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టి వినోదానికి తక్కువ సమయం కేటాయించండి. తద్వారా చదువులో మెరుగైన ఫలితాలను పొందగలుగుతాయి. ఈ నెలలో వారి అలవాట్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. వాటి కారణంగా సమయాన్ని వృధా చేసుకునే అవకాశముంటుంది. పరిహారాలు, సూర్య గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవటానికి ఆదిత్య హృదయం పఠించడం, సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాలలో ఉపవాసం ఉండటం మంచిది. 8వ ఇంటిలో గోచారం కారణంగా శుక్రుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి లక్ష్మీదేవిని పూజించడం, శుక్రవారాలలో ఉపవాసం ఉండటం మరియు తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. గమనిక, ఇక్కడ ఇచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్ని అయినా పాటించవచ్చు.